forever. నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అల్టి పటాస్ ని షేర్ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే ఒక్కసారి చూద్దాము. గులాబీ బాస్ ముచ్చట్లతోని రాజుకుంది కిరికిరి, పంచాది గట్టిగా పెట్టుకుంటున్నాయి పార్టీలన్నీ. పెద్దసార్లు చెప్పినా మాటింటలేరు లీడర్లు, పిఠాపురంలో ఖయ్యం నడిచింది పొట్టు. కోడిగుడ్లు తినుట్ల మనోళ్ళే తోపులట, దేశమంతా లెక్క తీస్తే తేలింది ముచ్చట. ఎండలు వానలు శీతం ఏగిస్తున్నాయి, ఒకటి తప్పితే ఒకటి మోపైతున్నాయి. ఆఖరి రోజు దుమ్ము లేపిర్రు లీడర్లు, 2 రాష్ట్రాలలో ఒడిచింది ఎలక్షన్ల ప్రచారం. మీరు ఒకటంటే మేము 2 అంటాం, మీరు 2 అంటే మేము 100 అంటాం. మాటలకైనా చేతులకైనా తగ్గేదేలే అన్నట్టు చేస్తుర్రు లీడర్లు. చూస్తూనే మళ్ళా పార్టీల నడమ పంచాదులు గట్టిగా అవుతున్నాయి. అన్నేమో కానీ మాజీ సీఎం షాన్ వద్దులకు మళ్ళా మైక్ల ముంగట్టుకొచ్చి ముచ్చట్లు చెప్పేటాళ్లకు తెలంగాణలో రాజకీయం ఉడుకుడుకు నడుస్తున్నది. ఇప్పుడు లీడర్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు సూటివెట్టి బాణాలు వేసుకుంటుర్రు. చూడురు మీరే. రావాలే అని కాయిసివాడి పిలిచినందుకు వచ్చి అందరికీ ఆయమన్న ముచ్చట్లే చెప్పిపోయిండు మాజీ సీఎం కేసీఆర్ సారు. అన్నిటికి మించి చెయ్యి పార్టీ వాళ్ళకు సరిపోను సమర్పించిండు. అందుకే సారు ముచ్చట్లకు సర్కారు లీడర్లంతా లేచి కూర్చుండ్రు, పొట్టు పొరక సాపిస్తుండ్రు. కేసీఆర్ అనేది గతం. ఒకప్పుడు కేసీఆర్ ఉండే, తెలంగాణ కొట్లాయండు, 6 సార్లు ఎమ్మెల్యే ఉండే, ట్రాన్స్ఫర్ చెప్పుకుంటాను అనుకొస్తుంది తప్ప ఫ్యూచర్ లేదు. ఇక మంత్రి ఎంకన్న ముచ్చట్లు అట్లుంటే కేసీఆర్ సారు మీటింగ్కి వచ్చిన పబ్లిక్ ఆ ముచ్చట్లు నడిచిన తీరు, ఆన్లైన్లో సారు ముచ్చట్లు చూసిన వాళ్ళ లెక్కలేంటివో కారు పార్టీ వాళ్ళే చెప్పుకొచ్చిండ్రు. ఇక చూడర్రి మాజీ మంత్రి హరీష్ రావు సారే చెప్పుకొచ్చిండు ఆ లెక్కలన్నీ. కేసీఆర్ గారి స్థాయి ఏందో, రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏందో నిన్న రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. కేసీఆర్ గారి ప్రసంగాన్ని 36 లక్షల మంది లైవ్లో చూడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది మాత్రమే లైవ్లో చూసినారు. అంటే నాట్ ఈవెన్ 10% ఆఫ్ ద వ్యూవర్షిప్. కేసీఆర్ గారి వ్యూవర్షిప్లో 10% కూడా రేవంత్ రెడ్డి గారికి వ్యూవర్షిప్ లేదు. అంటే ప్రజలు కేసీఆర్ గారి పట్ల ఎంత గౌరవంగా ఉన్నారు, 2.5 ఏళ్లలో నీ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో స్పష్టంగా అర్థమవుతుంది. ఇక జగిత్యాల మీటింగులో కేసీఆర్ సారు ముచ్చట్ల మీద పువ్వు పార్టీ వాళ్ళు కూడా గరం అవుతుండ్రు. బొబ్బ చేసిండ్రు కానీ అంత వచ్చిదే 2 పార్టీలు ఒక్కటే అన్నట్టు మాట్లాడుతుండ్రు కాషాయం లీడర్లు. కార్ల రేస్ కేసు మీద విచారణ జరిపించారు, రింగ్ రోడ్డు టెండర్ల మీద విచారణ జరిపించారు, అరవింద్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ మీద విచారణ జరిపించారు. ఇది కాంగ్రెస్ పరిస్థితి. అంతకుముందు కేసీఆర్ గారి పరిస్థితి కూడా అంతే. ఓటుకు నోట్ల విచారణ ఉండదు. ఆయన రేవంత్ రెడ్డిని కాపాడుతాడు, ఈయన కేసీఆర్ గారిని కాపాడుతాడు. ఇక ఇన్నొద్దులు జీవన్ రెడ్డి సారును చెయ్యి పార్టీ వాళ్ళు పెద్దగా ఏం అనలేకుండే కానీ సోమవారం నాడు జగిత్యాలలో మీటింగ్ పెట్టి గులాబీ చెల్లబట్ట కప్పుకొని ముఖ్యమంత్రి మీదనే బాణాలు వేసేటాలకు పేద మనిషిని మంచిగానే ఆరుచుకుంటుండ్రు కాంగ్రెస్ లీడర్లు. జీవన్ రెడ్డి గారు మోసానికి నిలయం, మోసానికి మారుపేరు. ఎంతసేపు నాకు పదవులు రావాలి, నేనే పదవులను అనుభవించాలి, ఇంకొకటి లేడు. ఇంకో దిక్కు ఎన్నిసార్లు సీట్ ఇచ్చినా ఓడిపోయిండు, మరి మేమేం చేయాలి అన్నట్టు నస్తూర్పల్లి మీటింగులో గట్టిగా అరుచుకుంటూ కదా సీఎం సారు. దాని మీద జీవన్ రెడ్డి సారును కదిలిస్తే ఆయన ఏమన్నాడో చూడండి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాలేకపోయిందంటే ఎవడు బాధ్యత, నువ్వు కాదా? ఈయన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తున్నాట. నీ బైబిల్ ఓడగొట్టు, బైబిల్ శాస్త్రమండలి ఓడిపోయింది అన్నంటే, చేవల్లో ఓడిపోయింది. సికింద్రాబాద్ మల్కాజిగిరిలో ఈయన పార్లమెంటే ప్రాతినిధ్యం వహించినాడు ఏదైతున్నదో ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవలేదు అంటున్నా. కారు పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినాక తొలతసారి మైకుల ముంగటికి వచ్చిన పెద్ద మనిషి ఇట్లా మాట్లాడిండు. అయితే ఒక్కొక్క ముచ్చట కాదు పోన్రే, కేసీఆర్ సారు ఒక్కసారి బయటకు వచ్చి మీటింగ్ పెట్టి ముచ్చట్లు చెప్పి పోయేటాలకు పడరాని పార్టీలకు షాటు కొట్టినట్టే అయింది కదా అనుకుంటారట ఇప్పుడు అందరూ. ఇట్లా ఇక మాజీ సీఎం సారు ఇద్దరు నెలకో 2 మీటింగులు పెట్టుకున్నారంటే ఇక రాజకీయం, ముచ్చట్లు అనుకుంటారు పబ్లిక్. ఏమైనా కేసీఆర్ సారు మీటింగుతోని కారు పార్టీ వాళ్లకు మస్తు జోష్ వచ్చినట్టే కనిపిస్తుంది.
ఎవరిని చిచ్చులు పెట్టినా ఎవ్వరెంత విడగొట్టాలని ప్రయత్నం చేసినా సరే ఇంకో 15 ఏండ్లు పాలు నీళ్ళ లెక్క కలిసిమెలిసి ఉండాలి అన్నట్టు చెప్తుంటారు పెద్దసార్లు. ఎక్కడ మీటింగ్లు పెట్టినా సరే సీఎం చంద్రబాబు సారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు హమ్ సాత్ సాత్ చలేంగే అంటుంటారు. కానీ పెద్దసార్ల నడుమ ఉన్న అనుబంధం కింద పనిచేసే లీడర్లకు కూడా ఉండాలి కదా, వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి కదా. కానీ ఇక చూడు ఏం చేస్తుర్రో వాళ్ళు. ఓ మీ కొట్టుకున్నాడు పాడుగాను ఆగరాదుర్రే అన్నలు. ఆగో ఎట్లా నువ్వు కేసుకుంటుండ్రు చూడండి రే. చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టే రొమ్ములు ఇరుచుకొని పోయిండ్రు. ఇంకా చెరసేపు ఉంటే మూతులు ముక్కులు బలిగేవే. అసలు ఏందుకు వీళ్ళు వెళ్ళానంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ నియోజకవర్గం పిఠాపురంలో అయ్యింది పంచాది. సర్కారు వాళ్ళ తరపుకేంచి సెల్ ఫోన్లు బాచి పెట్టే కార్యం చేస్తుంటే అక్కడ ఒక్క డిప్యూటీ సీఎం పోటుపోతోనే బ్యానర్లు కట్టినరాట. దాంట్లో సీఎం సార్ పోటువో లేదు, ఏంటికి పెట్టలేదు అని సైకిల్ పార్టీ వాళ్ళు లొల్లికి దిగినరు. ఆఫీసర్ల కన్నా సోయి ఉండొద్దా అని మాజీ ఎమ్మెల్యే వర్మ గట్టిగానే గరమైండు. ఇక అట్లా చినికి గాలివాన లెక్క అయ్యింది లడాయి. ఓ దిక్కు సైకిల్ పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు గిలాస పార్టీ వాళ్ళు ఆటు బూట అనుకుండ్రు. పోలీసు వాళ్ళు లేకపోయింటే లొల్లింగిత పెద్దగా అయ్యేదే. ఇక చూడుర్రి అసలు ఏమైందో సైకిల్ పార్టీ లీడర్లు చెప్తుండ్రు. వాళ్ళెవరండి అదోలో మాట్లాడడానికి మా మీద ఒళ్ళు మండిపోతుంది. పవన్ కళ్యాణ్కి ఎన్నిపోటు పడుస్తారా? పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో డబ్బు పంచుతారా? పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో మందులు దాచుకుని మీ ఇంట్లో ఉంచుకుంటారా? ఈవేళ పార్టీలోకి వచ్చేసి దొరబాబు తెలుగుదేశం పార్టీని తొక్కేస్తా అంటే ఇక్కడ ఏమైనా గాజులు ధరించుకున్నారా? తెలుగుదేశం పార్టీ అంటే బలమైన పార్టీ, పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాట విని పార్టీ. గట్ల అవుతుంది ఆట. కానీ ఓ దిక్కు సీఎం చంద్రబాబు సారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఎక్కడికి పోయినా ఎక్కడ మీటింగ్ పెట్టినా ఇద్దరం ఒక్కటే అన్నట్టు ఒక్క తాటి మీద నడుస్తుంటే గిట్ల కిందున్న లీడర్లు మాత్రం కొట్టుకుంటే ఎట్లా అని మాట్లాడుకుంటారు పబ్లిక్. చిన్న పంచాదులుంటే చూడనట్టు పోతుండాలే, కయ్యానికి కాళ్ళు దువ్వొద్దు అని తాపకోసారి పవన్ కళ్యాణ్ సార్ చెప్తూనే ఉంటాడు. అందులో పిఠాపురం దిక్కు అసలే లొల్లులు కావద్దు అన్నట్టు మాట్లాడుతుంటాడు. కానీ లీడర్లు ఏమో గిట్ట చేస్తారు కదా అని నారాజు అవుతుండ్రు ఇంతమంది. అసలే సారుకు పానం బాగలేక రెస్ట్ తీసుకుంటాడు. గిసొంటి ఆళ్ళల్లో లొల్లులు పెట్టుకొని ఆయనకు నెమ్మలం లేకుండా చేయకుండ్రి అని కోరుకుంటారు అభిమానులు. మరిగా చూడాలే చెలిగే లీడర్ల మీద ఇద్దరు పెద్దసార్లు ఎటువంటి చర్యలు తీసుకుంటారో. వానాకాలంలో వానలు పడితే పంటలకు ఆసరైతాయి, ఎండాకాలంలో వానలు పడితే గర్మిగాలులకు జర్రంత పబ్లిక్కు పెయి సలవడుతుంది. కాకుంటే జర్రంత రైతులకే నష్టం. కళ్ళాలలో ఆరబోసిన వడ్ల రాసుల్ని కాపాడుకునేందుకు జర్రంత అవస్థే అవుతుంది. ఆయన ఈ మోపున ఎండలు కొడుతుంటే ఎండల ముచ్చట్లు చెప్పేది ఇడిచిపెట్టి వానలు అంటారేంది? గీ మోపున గర్మిగాలు తోలుతుంటే వానలు ఎడబడతాయి అని అంటారా? ఎందుకు పడవు? పడ్డాయి, చూపెడతాం చూడుర్రి. ఓరోకు ఎండలు ఓరోకు వానలు. ఆవు తెలంగాణకు ఉత్తరం దక్షిణం రోకు ఎండలు ఏగిచ్చి కొడుతుంటే ఇంకో రోకు ఆడాడ వాన డల్లులు పడేటట్టున్నాయట. ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబాద్ జిల్లాలల్లా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోని షిన్కులు రాలేటట్టున్నాయి అనేటిది మొగులు అధికారులు అంటున్నమాట. ఇప్పటికే అటు ఆదిలాబాద్కెళ్ళి ఓ తడు షిన్కులు రాలినాయి కూడా. పొద్దుగాల బోధ్ మండలంలో పడ్డ వానలకు షెట్లు ఇరిగినాయి, కరెంటు స్తంభాలు కూలినాయి, మామిడి తోటల్లా కాయలు రాలినాయి, కొన్ని దిక్కుల్లా ఆరబెట్టుకున్న జొన్నలు, మొక్కజొన్నలు తడిసి ముద్దయినాయి. నిన్న మొన్నటి దాకా 44 డిగ్రీల ఎండతోని ఏగిచ్చిన సూరన్న డ్యూటీ దిగినట్టుండు. వానదేవుడు డ్యూటీకి ఎక్కిండి. ఇప్పుడు ఎంత ఎండ కొట్టినా ఏం కాదు, కానీ వానలతోనే రైతులకు తిప్పలంతా. కారంత కష్టం చేసి పండించిన పంటను కోసుకొచ్చి కలాలలో పోస్తే వడగండ్ల వానలకు కలికి రాకుండా గంజికి రాకుండా అయితాయే. అందుకే రైతులు వడ్ల కుప్పల మీద కప్పేతందుకు పట్టాలు తయారు పెట్టుకొని కాపాడుకొని ఉండుర్రి. ఎప్పుడెట్లుంటుందో తెలుస్తలేదు. ఆంకల ఉన్నట్టుండి బడబడా డబడబా అంటే ధాన్యం దడిస్తే ఆరబెట్టుకుందానికి మళ్ళీ వారం కావాలి. జర్ర పాయలం మళ్ళా. ఇంట్లో ఏం కూరగాయలు లేవు. ఇప్పుడు దుకాణానికి పోయి కూరగాయలు తేవాలి, అవి కొయ్యాలి, కూర వండాలి అని అంటే అంత ఆలస్యం అయ్యేటట్టే ఉన్నది. దుకాణానికి పోయి గుడ్డు తెచ్చినామంటే 5 నిమిషాలలో కూర తయారు. 2 ఉల్లిగడ్డలు కోసి పొయ్యి మీద వేసుకుంటే ఓ పూట గడిచిపోతుంది. ఇంకో పూట సంగతి ఇక అటెంక దేవుడెరుగు అని అనుకునేటోళ్ళు బొచ్చడి మంది ఉంటారు. అసొంటోళ్ళు ఉన్నారు కాబట్టే గుడ్లకు గింత గిరాకీ.
కోడి ముందా గుడ్డు ముందా అని అంటే గుడ్డే ముందు అంటారు కావచ్చు పొర్రి మనోళ్ళు. కాకుంటే తినుట్ల గుడ్లు తినుడే కాదు, ఆ గుడ్ల ఉత్పత్తి చేసుట్ల కూడా మనమే తోపు. అవు కోడి గుడ్లను ఉత్పత్తి చేసుట్ల మన తెలుగు రాష్ట్రాలు ముంగటున్నాయి. ఏపీ టాపు, తెలంగాణకు 3వ ప్లేసు. 2024-25 ఏడాదిలా గుడ్ల ఉత్పత్తి దేశంలో 14,911 కోట్లకు చేరింది. దునియాల చైనాకు ఫస్ట్ ప్లేస్ ఉంటే మన దేశానికి 2వ ప్లేసు. దునియాల ఎక్కడెక్కడ ఎన్నెన్ని గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి, ఎవళ్ళెవళ్ళు ఎక్కువ గుడ్లు తింటుర్రనేటి దాని మీద సెంటర్ పశు సంవర్ధన శాఖోళ్ళు లెక్కలు తీస్తే గీ లెక్కలు బయటపడ్డాయట. 2018-19 ఏడాదిలా దేశంలో 10,380 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయినుండే. కానీ ఇప్పుడు 2024-25 ఏడాదికి వచ్చేటాళ్లకు 14,911 కోట్లకు చేరిందంటే చూడుర్రిగా ఏ తరీకలుందో మనోళ్ళ వాడకం. 2024-25 ఏడాదిలా కోళ్ల ఫారంలకెంచి 12,598 కోట్ల గుడ్లు, నాటుకోళ్లు పెంచుడుతోని 2,313 కోట్ల గుడ్లు ఉత్పత్తి చేసిర్రట. మరి మన వాళ్ళ తినుడేమన్నా తక్కున్నదా? పొద్దుగాల గుడ్డు ఉండాలి, పైటీలి గుడ్డు ఉండాలి, మాపటీలి గుడ్డు ఉండాల్సిందేనాయే. సర్కార్ బళ్లల్ల పైటీలి బువ్వకు గుడ్డు పెడుతుంటిరి, అంగన్వాడీ సెంటర్లల్లా బుడపొల్లగాన్లకు పొట్టతోనున్న అకషన్లకు గుడ్లు పెడుతుంటిరి. గిట్ల గుడ్లు తినేటోళ్ళు పెరుగుతుర్రు కాబట్టే గవిటి ఉత్పత్తి కూడా రువ్వడి మీద పెరుగుతుందన్నట్టు. పెద్ద ముచ్చటేందంటే పోయిన ఏడాది కంటే ఈ ఏడాది ఇంకో 4.5% ఉత్పత్తి ఎక్కువ పెరిగిందంటే చూడుర్రి. ఈ లెక్కన కోళ్ల కంటే గుడ్లే ఎక్కువ తింటుర్రు కావచ్చు మనోళ్ళు. తోని హైదరాబాద్లో కబ్జా పెట్టి కట్టిన బంగ్లాలు, చెరువు శిఖం భూముల్లో కట్టిన బంగ్లాలన్నీ పొతం పెట్టుకుంటూ వస్తుర్రు మన గవర్నమెంట్ వాళ్ళు. అటు జిల్లాలలో కూడా పోడు భూముల్లో బంగ్లాలు కట్టుకున్న వాళ్ళని దొరకబట్టి ఉన్న కాడికి కూలగొట్టిర్రు మొన్ననే. అగో అట్లనే ఈ కూలగొట్టుడు మన కాడి నుంచి ఆంధ్రాకు కూడా పాకింది. అవు ఆడ కూడా ఇదే కథ. కబ్జా పెట్టి కట్టిన ఇండ్లన్నీ పొతం పెట్టిర్రు గీ తీరుగా. అటు పోలీసోళ్ళు ఇటు పబ్లిక్ ఓరోకు ఇండ్లు కూలగొట్టుడు, ఇంకో రోకు అడ్డం తిరిగిన అమ్మలక్కల్ని రెక్కలు పట్టి గుంజి బస్సులెక్కిచ్చుడు. ఆపుమని ఎంత బతిలాడినా ఈనలే. బుల్డోజర్లు వస్తూనే ఉన్నాయి, రప్పరప్ప కూలగొడతనే ఉన్నాయి. ఇండ్లలో ఉన్న సామాన్లు తీసుకునే అంత టైం కూడా ఇయ్యలేదని ఒక ఓలపోత కాదు అక్కడి పబ్లిక్ది. గుంటూరు మోతీలాల్ నగర్లో ఇది పరిస్థితి. రైల్వే శాఖ చోట్ల ఇళ్లు కట్టుకుర్రట. కొంతమంది గోడలు లేపి రేకులేసుకుంటుంటే ఇంకొంతమంది ఏమో టాపులు పోసి కట్టుకుర్రు ఇండ్లు. ఏండ్ల ఖమానంకెంచి ఈడ్నే ఉంటున్నామని ఇండ్లు పోయినోళ్ళు అంటుంటే లేలే ఇది సర్కార్ భూమి, బాజప్తా ఖాళీ చేయాల్సిందేనని పోలీసోళ్ళని ఎంబడేసుకొని వచ్చిర్రు రైల్వే ఆఫీసర్లు. వచ్చుడుతోనే ఇండ్లలున్నోళ్లను బయటికి గుంజి జేసీబీలతోని రప్పరప్ప కూలగొట్టిర్రు. ఇండ్లు పోతున్నాయని వీళ్ళది ఒకే ఏడుపు కాదు పాపం. ముసలోళ్ళు, ముడుగోళ్ళు, బుడ్డ పిల్లలు ఎవ్వళ్ళని చూడలేదు. బయటికి గుంజుడే, ఇండ్లు పొతం పెట్టుడే, చేసేదేం లేక ఆ కొసకెంచి ఇండ్లు కూలగొడుతుంటే ఈ కొసకెంచి ఇండ్లలున్న సామాన్లు బయటికి మోసుకుంటుర్రు పాపం. చల్ గట్లెట్లా కూలగొడతారని ఎర్రనలు అడ్డం పోయిర్రు గాని ఆయన ఏం ఫాయిదా లేదు. కానీ ఇన్నేళ్ల సంది గిన్నిగానం ఇల్లు కడుతుంటే ఆఫీసర్ల కళ్లకు అవపడకుండా వచ్చినా సరే అవన్నీ సర్కార్ జాగాల్లో కట్టుకున్న ఇళ్ళైతే వాళ్ళకేదన్నా ఆసరా చూపెట్టినాక కదా సార్లు కూలగొట్టాల్సింది. ఇట్లా సప్పుడు కాకుండా వచ్చి కూలగొడితే ఇప్పుడు వాళ్ళు ఎడువోను ఏం గాను. ఇప్పటికన్నా ఏ డబుల్ బెడ్రూమ్ ఇండ్లో లేకుంటే ఇందిరమ్మ ఇండ్లో కట్టియూరి సార్లు మస్తు దుఃఖం ఎలా వస్తుర్రు పాపం. గల్లీ లీడర్లు వాడవాడ సూటి పెట్టిర్రు, కాళ్ళ షేపులు అరిగేటట్టు రికావ్ లేకుండా తిరిగిర్రు. ఢిల్లీ లీడర్లు మైక్ల ముంగట మొత్తుకుర్రు, మంచి వరాలిచ్చి పోయిర్రు. అట్లా ఇక తమిళనాడుల ఎలక్షన్ల ప్రచారం వడిచింది. అటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా తొలతమల్క ఎలక్షన్లకు ప్రచారం వడిచింది. మరిగా ఆఖరి నాడు ఏమైంది, లీడర్ల ముచ్చట్లు ఎట్లెట్లా నడిచినాయి ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. బండ్లు గిండ్లు అన్ని పక్కకు పెట్టి ముఖ్యమంత్రి నడుచుకుంటా తిరిగిండు. సుక్కల్ల చంద్రుని లెక్క ఎన్నడు చేతికి అందని లీడరు కాండ్ల ముంగట నడుచుకుంటా పోతుంటే పబ్లిక్ ఎట్లుకుంటారు, చేతుల చేయి కల్పనికి ఎగబడ్డారు. అంతేకాదు ఓ కాడ తాజా చెరుకు రసం తీస్తా అంటే ఓ గిలాసడు పట్టించిండు. అట్లనే తోడేం దూరం ఆటో ఎక్కి తిరిగిండు. అబ్బో ఆఖరి రోజు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సారు తీర్ల చేసిండు పోన్రి ఎలక్షన్ల ప్రచారం. మైకులు లేవు, జెండాలు లేవు, కాలి నడుచుకుంటా జనాలల్లా తిరిగిండు. ఇంకో దిక్కు టీవీకే పార్టీ దళపతి విజయ్ కూడా దుమ్ము లేపిండు. ఆఖరి నిమిషం దాకా ముచ్చట్లు జోరుగా చెప్పిండు. ఏపీకేంచి ప్రచారం చేయడానికి తమిళనాడుకు పోయిన సీఎం చంద్రబాబు సారు కూడా అందరిని కూసబెట్టుకొని గట్టిగానే మాట్లాడిండు. అటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సుతా తొలతమల్క ఎలక్షన్లు 23వ తారీఖునే ఉన్నాయి కాబట్టి ప్రచారం ముగిచ్చిండ్రు.
రెండు రాష్ట్రాలల్లో అన్ని పార్టీలు వారాల వర్షం గట్టిగానే కురిపించినాయి. మరిగా చూడాలి వాళ్ళకు ఓట్లు గుద్దుతారో జనాలు. ఇక అది అట్లుంటే మొన్న మమతక్క అడ్డాల ప్రచారం చేయనికే పోయి జల్మూరి అనే మిక్చర్ పొట్లం రుచి చూసి వచ్చిండు కదా మోదీ సారు. ఇక అప్పటి సందిగా జల్మూరి అంటే ఏంటిదో తెలుసుకోనికే ఇంటర్నెట్ గూట్లే కోట్ల మంది సెర్చింగ్ చేసిండ్రట. అసలు జల్మూరి అంటే ఏంటిది, మోదీ సార్ ఏంటికి తిన్నాడు, అది ఎట్లుంటది, దాని రుచి ఎట్లుంటది అని గూగుల్ తల్లిని సవాలచ్చ ప్రశ్నలు అడిగినరాట. ఇన్ని పేలాలు తీసుకొని దాంట్లో ఇంత ఉప్పు కారం ఇదిలిచ్చి కారా బూంది పల్లి బాట అని అవోటి ఓటి కలిపి కసపిస ఓ నిమ్మకాయ విండి కిచ్చ కలిపితే అయ్యేపాయే. గదే జల్మూరి అంటాండ్రు మనోళ్ళు. ఏమైనా మోదీ సార్ తినబట్టి జల్మూరి పేరు దేశం అంతా గట్టిగా మారుమవుతుంది ఇప్పుడు. అంతేకాదు సార్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియోను 100 మిలియన్ల మంది చూసిండ్రాట. అట్లా ఇక పెద్ద సారు ఏం చేసినా అల్చల్ ఉంటుంది అన్నట్టు మాట్లాడుకుంటారు చాలా మంది. అన్యమగాని గా జల్మూరి ప్రచారంతోని దీది అడ్డాల పువ్వు పార్టీ వాళ్ళకి ఎన్ని ఓట్లు పడతాయో ఏమో చూడాలే అనుకుంటారట ఇంగింతమంది. ఓ దిక్కు గంగోత్రి, ఇంకో దిక్కు యమునోత్రి, ఓ దిక్కు కేదార్నాథ్ శివయ్య, ఇంకో దిక్కు బద్రీనాథ్ నారాయణ. అదే చార్ధామ్ యాత్ర గురించే చెప్తున్నా. ఎక్కడెక్కడో బండ్లు కట్టుకొని పోతుర్రు. 4 తీర్థాలు తిరిగి పుణ్యం మూట కట్టుకుందామని బయలుతుర్రు. ఇప్పుడు తప్పితే మళ్ళీ 6 నెలలు ఆగాలి. అందుకే చాలా మంది ఆలస్యం చేయకుండా బాట పడుతుర్రు. చార్ధామ్ యాత్ర చాలైంది. మరిగా ఏం కథ ఏందనేది చూద్దాం పర్ర సరే. జిందగీలో ఒక్కసారన్న పోయి రావాలి అంటుంటారు కొన్ని గుళ్ళకు. అసోంటి వాటిలో చార్ధామ్ యాత్ర కూడా ఒకటి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ 4 గుళ్ళు 6 నెలలు తెరుచుకుంటాయి, 6 నెలలు మూసుకొని ఉంటాయి. అట్లా ఇక 6 నెలల కింద మూతపడ్డ గుడి తలుపులు మళ్ళీ ఇప్పుడు తెరుచుకునే యాళ్ళ అయింది. మొన్న ఐతారం అక్షయ తృతీయ నాడు తొలుత యమునోత్రి గుడి తలుపులు తెరుచుకున్నాయి. అటెనక గంగోత్రి గుడి తలుపులు తెరిచిండ్రు. బుధవారం నాడు కేదార్నాథ్లో వెలిసిన బోలేబాబా దర్శనం చాలా అవుతుంది. ఆ చూడరి 50 టన్నుల పూలతోని గుడిని తీరులా అలంకారం చేసిండ్రు. కేదార్నాథ్ల దర్శనాలు చాలా అయినాక ఆఖరికి బద్రీనాథ్లో బద్రీనారాయణ స్వామి గుడి తలుపులు తెరుస్తారు. ఇప్పటికే లక్షల మంది చార్ధామ్ యాత్ర కోసం బయలుతాండ్రు. పోయినేడు లెక్కనే ఈసారి కూడా దగ్గర 50 లక్షల మంది దాకా దర్శనాలు చేసుకుంటారని ముందుగానే అంచనా వేసిండ్రాట. ఇప్పటికే లక్షల మంది ఆన్లైన్లో పేర్లు రాసుకున్నారట. ఇక చార్ధామ్ యాత్రలో ఈసారి కొత్త రూలు పెట్టిండ్రు. హిందువులు కానోళ్ళు, సనాతన ధర్మాన్ని పాటించనోళ్ళే వలన గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ దర్శనం చేసుకోవాలంటే సనాతన ధర్మం మీద నమ్మకం ఉన్నదని అఫిడవిట్ల సంతకం చేయాలన్నట. అట్లయితేనే దర్శనానికి ఇడుస్తారట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే చార్ధామ్ యాత్రకు పోయేటోళ్ళు నకిలీ టికెట్లు, నకిలీ వెబ్సైట్లతో పైలంగా ఉండాలి అని ఇప్పటికే సెంటర్ సర్కార్ వాళ్ళు హుషారు చేసిండ్రు. రూములు బుక్ చేస్తాం, హెలికాప్టర్ బుక్ చేస్తాం అని చెప్తే ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దని చెప్తున్నారు. 1-10 సార్లు ఆలోచనలు చేసి అన్ని తీర్లు తెలుసుకొని రూములు, టికెట్లు బుక్ చేసుకొని అని చెప్తున్నారు. మోసపోతే 1000 రూపాయలు వట్టిగా పోతాయి. చూసుకోండి. చలో మరివ్వనమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.